అంతర్జాతీయ సమాజం ఈరోజు భారతదేశంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ మీద దృష్టి పెట్టింది. యునైటెడ్ నేషన్స్కి చాలా అభ్యంతరాలు ఉన్నాయట. మరి అదేంటో మన దేశంలో మనం చేసుకుంటున్న సవరణలో, చట్టాలో, లేకపోతే ప్రక్రియలో వాటి మీద యునైటెడ్ నేషన్స్కి ఉన్న అభ్యంతరాలు ఏంటి? ఇదే మానవ హక్కుల హననాలు జరిగినప్పుడు నోరు మూసుకొని కూర్చొని యునైటెడ్ నేషన్స్ ఇవాళ ఎస్ఐఆర్ ప్రక్రియ మీద అడ్డగోలుగా మాట్లాడుతుంది. ఎక్స్పర్ట్స్ ఉన్నారట, టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు మాట్లాడారట. ఏమని? ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉంది, అనుసరిస్తున్న విధానాలు కానీ ఏఐని వాడటం కానీ అభ్యంతరాలు వ్యక్తం చేసిట. మన ఇంట్లో పెళ్ళికి వాళ్ళకి అభ్యంతరాలు ఏంటో, లేకపోతే ఇక్కడ జరుగుతున్న వేడికి వాళ్ళకున్న ఈ అబ్జెక్షన్స్ ఏంటో అర్థం కావట్లేదు. సరే, అదొక అంశం. అంతర్జాతీయ సమాజం మాట్లాడింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రెస్పాండ్ అయింది. ఓకే, మీ అభ్యంతరాలు లేకపోతే మీ అభియోగాలు బేస్లెస్ అని చెప్పేసింది. ఇదిలా ఉంచితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కూడా ఈ విషయంలో చాలా డిఫరెంట్గా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రభుత్వం అనాలా, స్పీకర్ గారి వ్యక్తిగత అభిప్రాయం అనాలా తెలియదు కానీ ఓటర్ జాబితాలో పేరు లేని వారికి పెన్షను, ప్రభుత్వ పథకాలు ఇవ్వకూడదు అని ఆయన అన్నారట. దాంతోపాటు 2-3 వ్యాఖ్యలు చేశారు. అది ఎలాగో మధ్యలో చూద్దాం. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రెసిడెంట్ బషీర్ అహ్మద్ గారు, సీనియర్ న్యాయవాది. అలాగే చందు సాంబశివరావు గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సైంటిస్ట్, యాజ్ వెల్ జనసేన నాయకులు. అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి. టు స్టార్ట్ విత్ బషీర్ అహ్మద్ గారు, యుఎన్ ఎక్స్పర్ట్స్ ఫ్లాగ్ కన్సర్న్స్ ఓవర్ ఎస్ఐఆర్, ఈసీఐ రిజెక్ట్స్ ఎలిగేషన్స్ యాజ్ బేస్లెస్. అసలు వాళ్ళ అబ్జెక్షన్స్ చెప్పడం ఏంటి? వీళ్ళు ఎందుకు భుజాలు తడువుకొని బేస్లెస్ అనాల్సిన అవసరం ఏంటి? మనం ఏదో చేసుకుంటున్నాం ప్రక్రియ, అభ్యంతరాలు ఉంటే మనం కూర్చొని మాట్లాడుకుంటాం. ఉన్న అన్ని పార్టీలు, ఆల్ స్టేక్ హోల్డర్స్, ఈ దేశానికి చెందిన స్టేక్ హోల్డర్స్ అందరూ మాట్లాడుకోవచ్చు. వాళ్ళకి ఏంటి అసలు అభ్యంతరం ఏంటి? వాళ్ళు లేవనెత్తింది. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది సార్? వాస్తవంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మన భారతదేశంలో జరుగుతున్న సర్వ్ గురించి అభ్యంతరాలు ఏంటి, వాళ్ళు ఎలా క్వశ్చన్ చేయగలుగుతారన్న క్వశ్చన్ అడిగారు. దీనికి ఉన్న నేపథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో వివిధ ప్రపంచ దేశాలతో, సభ్య దేశాలతో భారతదేశానికి వివిధ రకాలైనటువంటి ఒప్పందాలు ఉన్నాయి, అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి. వాటికి కట్టుబడి వాటి ప్రకారం మనం నడవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ కన్వెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, ఇందులో భారతదేశం కూడా ఈ ఒప్పందంలో ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటితో పాటు సంతకం చేసింది. ఈ సామాన్య పౌరులకు సంబంధించింది, వారికి ఈ పొలిటికల్ రైట్స్ కానీ సివిల్ రైట్స్ కానీ దానికి నేను గ్యారంటీ ఇస్తానని అంతర్జాతీయ వేదికల మీద ఒప్పుకుంది. కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఒక అంతర్జాతీయ సంస్థగా భారతదేశంలో నేడు జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ ఈ రివిజన్ ని, ఇందులో జరుగుతున్న లోపాలని ఎత్తి చూపించడంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు. గతంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని, మన భారతదేశ ఎన్నికల సంఘాన్ని, ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో ఎన్నికలు జరుగుతుంటే ఆ ఎన్నికలు జరిగిన చోట పరిశీలకులుగా వెళ్ళిన పరిస్థితి ఉంది. పరిశీలకులుగా వెళ్ళి ఎన్నికలు సజీవంగా జరుగుతున్నాయా లేదా అని ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళ తరఫునే పరిశీలకులుగా వెళ్ళి భారతదేశ ఎలక్షన్ కమిషన్ వివిధ విషయాల్ని పరిశీలించిన సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. మరి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ కి ఇంత దిగజారిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచించాలి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఒక ముగ్గురికి సంబంధించిన ఒక స్పెషలిస్ట్ కమిటీని వేసింది. ఈ కమిటీని వేసి భారతదేశంలో సర్లో జరుగుతున్న లోపాలు ఏంటి, ఏ విధంగా జరుగుతున్నాయి అనేది పరిశీలన చేయమని అడిగితే ఈ ముగ్గురు పేర్లు కూడా ఉన్నాయి. నికోలస్ లెవారట్ అనే ఆయన, ఇరీనా ఖాన్ అనే ఆయన, నజీలా గనియా అనే ఆమె, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కమిటీగా ఏర్పడి విస్తృతంగా పర్యటించి విస్తృతంగా గణాంకాలను సేకరించి వారు ఒక ఫైండ్ అవుట్ ఇచ్చారు. ఒక ఫైండింగ్స్ ఏంటంటే, వీళ్ళు చేసిన ఫైండింగ్, ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా లేదు, కావాలని మైనారిటీలను, అందులో ముఖ్యంగా ముస్లింలను ఓటర్ లిస్ట్ నుంచి, ఓటర్ల జాబితా నుంచి తొలగించడం కోసం గాను
కుట్రపూరితంగా పనిచేస్తుంది అని చెప్తూ కొన్ని గణాంకాలు కూడా స్పష్టంగా ఇచ్చింది. ఇప్పుడు చెప్పాలి అంటే ఇప్పుడు చూడండి, పశ్చిమ బెంగాల్లో నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కనుక చూసేటట్టయితే కనుక అక్కడ 95% ముస్లింల పేర్లను టర్మ్ పేరిట తీసేశారు. అక్కడ నందిగ్రామ్ లో 25% మంది. ఉత్తరప్రదేశ్ లో తీసేసిన 1 కోటి మంది హిందువుల పేర్ల గురించి కూడా ప్రస్తావన చేసిందా అండి? అది 3 కోట్లు తీసేశారు ఉత్తరప్రదేశ్ లో, అందులో 1 కోటి మంది హిందువులు ఉన్నారు. మరి వాళ్ళ పేర్లు ప్రస్తావన చేయలేదు. నేను అక్కడికి కూడా వస్తా, ఆ పాయింట్ కూడా నేను వస్తా. అన్ని పాయింట్ ఎంతసేపు మీ కన్సర్న్ ముస్లింల పేర్లు తీశారు తీశారని. నేను ఒక RSS లేదా బీజేపీకి చెందిన వ్యక్తిని కాదు. నేను 100% ఒక భారతీయుడిని. నేను ఆర్య జాతికి చెందిన వ్యక్తిని కాదు, భారతీయుడిని. కాబట్టి రాజ్యాంగాన్ని 100% నేను పాటిస్తాను. కాబట్టి ఏ ఒక్కడి ఓటు పైన చివరికి మా సోదరుడు రవికిరణ్, ఆయన బీజేపీ, ఆయన ఓటు పైన సరే ఆయన తరఫు నుంచి నేను వాదిస్తా. ఆయనకు అన్యాయం జరిగినా నేను ఒప్పుకోను. నేను నా పద్ధతి అది. వాళ్ళలాగా నేను బయాసిడ్గా, బీజేపీ RSS వాళ్ళలాగా నేను బయాసిడ్గా ఉండను. తమ్ముడు తనవాడైనా సరే ధర్మం చెప్పమని ధర్మరాజు చెప్పిన ఈ మహాభారతంలో ఉన్న ఈ సూత్రాన్ని 100% నేను పాటిస్తాను. ఇప్పుడు భారతదేశంలో మొత్తం 50 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఆ 50 కోట్ల మంది ఓటర్లలో 13% ఓటర్లను తొలగించేశారు. ఆ 13% ఓటర్లు వచ్చేసేటప్పటికి 6.56% కోట్ల మందిని తొలగించేశారు. అంటే సుమారుగా 7 కోట్ల మందిని తొలగించారు. ఉత్తరప్రదేశ్ లో 19 లక్షల మందిని తొలగించారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే బెంగాల్లో తొలగించారు. ఇలా అలానే బెంగాల్లో మీరు చూడండి, గణాంకాలు స్పష్టంగా చెప్తున్నాయి. వీళ్ళు తొలగించిన ఓట్ల కన్నా ఈ బీజేపీకి అలానే ఈ మమతా బెనర్జీకి మధ్య ఉన్న ఓట్ల తేడా వచ్చేసి 32 లక్షలుంటే అక్కడ వీళ్ళు తొలగించిన ఓట్లు 45 లక్షల ఓట్లు. ఈ రోజు సుప్రీంకోర్టులో ఇంకా 34 లక్షల మంది ఓటర్స్ అప్పీల్ వేస్తున్నారు, మా పేరుని అన్యాయంగా తొలగించారని చెప్పేసి. వివిధ కోర్టుల్లో అక్కడ కేసులు నమోదయ్యి ఉన్నాయి. చూడండి, రాహుల్ గాంధీ గారు ఇది ఓట్ల చోరీ జరుగుతుంది అని చెప్పి ఒక డిమాండ్ చేసినప్పుడు, స్పష్టంగా చూపించినప్పుడు దాని మీద ఆయన అజ్ఞానేష్ కుమార్ ఏమని స్పందించాడు? ఆయన ఏ విధంగా స్పందించాడు? మేము మీకు ఏ విధమైనటువంటి ఓటర్ లిస్ట్ మేము ఇవ్వము. ఒకవేళ ఓటర్ లిస్ట్ ఇస్తే విజన్ రీజనబుల్ ఫామ్ లో ఇవ్వకుండా ఫిజికల్ గా ప్రతి ఓటుని చూసుకోండి అన్నట్టుగా ఇచ్చారు. అలానే ఓటు 6ంటికి అయిపోతే 6 నుంచి 7 లోపు 14% ఓట్లు ఎలా పోల్ అయ్యాయి ఒక గంటలో, దీన్ని లెక్క చూపించండి, ఫోటోలు ఇవ్వండి, ఫోటోలు అయినా ఇవ్వండి అంటే ఆయన జ్ఞానేష్ కుమార్ ఏమని సమాధానం చెప్పాడంటే, ఒక తల్లిని కానీ చెల్లిని కానీ వదిన్ని కానీ ఇలా చూపించడం సమంజసమా అన్నాడు. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ బయాస్డ్ గా ఉంది. ఈ గుజరాతీలు అందరూ కూడా కలిసి గతంలో గుజరాతీ అయినటువంటి మన మహాత్మా గాంధీ గారు, సర్దార్ పటేల్ గారు భారతదేశాన్ని రక్షించి భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడి తీసుకొస్తే ఈ రోజు గుజరాతీలైనటువంటి 2 గుజరాతీలు దేశాన్ని అమ్మేస్తుంటే ఇంకొక 2 గుజరాతీలు దేశాన్ని గుజరాతీల మీద ఓట్ల మీద. సరే, మళ్ళీ వస్తా మీ దగ్గరికి, మళ్ళీ వస్తా. ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్, చంద్రశంసరావు గారు కూడా ఇప్పుడే జాయిన్ అయ్యారు, వారికి కూడా నమస్కారం. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఇది మన దేశంలో చేసుకుంటున్న ప్రక్రియ అండి. అభ్యంతరాలు ఉంటే మనం సుప్రీంకోర్టుకి వెళ్తాం, కొట్లాడతాం. సరే, మనందరికీ జ్ఞానేష్ కుమారు, ముస్లిం లీగ్ బషీర్ అహ్మద్ గారికి అజ్ఞానేష్ కుమార్, వారి మీద కూడా పోరాడదాం. మీకు ఓటు హక్కు పోయినా ఆయన వచ్చి మీ తరఫున రాజమండ్రిలో నిలబడి పోరాడతారు. ఇవన్నీ ఓకే. నేననేది ఏంటంటే, ఈ ప్రక్రియ మీద ఇందులో 3 ఎక్స్పర్ట్స్, రాపోర్టర్స్, ఫ్రెంచ్ వర్డ్ అది రాపోర్ట్, దాని నుంచి వచ్చింది. వాళ్ళు విశేష ప్రతిభావంతుల్ని పెట్టి ఇదంతా అధ్యయనం చేయించింది యునైటెడ్ నేషన్స్. అదొక అసలు అంటే నెగ్లెక్టెడ్ ప్యారడైజ్, విస్మృత స్వర్గం యునైటెడ్ నేషన్స్ అనేది. ఎవడు దాన్ని దేకడు, ఏ దేశం కూడా. వాళ్ళు వచ్చి మన దేశంలో జరుగుతున్న ప్రక్రియ మీద అధ్యయనం చేస్తారు, నానా మాటలు అంటారు. మన ఎలక్షన్ కమిషన్ కూడా ఎంబడే భుజాలు తడుకొని దాన్ని